మంది ఈ ఎండకు చనిపోతున్నారు. ఎంత కరెంటు కట్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా చెప్పారు. కరెంటు పవర్ సప్లై మొత్తం పవర్ ఎంత కావాలంత ఉంది. నిన్నగాక మొన్న మీ జిల్లా పరిధిలోనే కీసరలో వితౌట్ పర్మిషన్ తోని కరెంటు కనెక్షన్ తొలగిస్తే, కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేశారు. చాలా సార్లు చెప్పడం జరిగింది. అంటే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ వాళ్ళు మీ పార్టీకి సంబంధించి అనుకూలమైన అధికారులే ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా కరెంట్ తీస్తున్నారు అని. ఇలా తెలంగాణలో మొత్తం అధికారులు అంతా తీస్తే మీరు సుమారు లక్షల్లో ఉంటారు. ఇలా ప్రజలు అనేటోళ్ళు కోట్ల మందిలో ఉన్నారు. ప్రత్యక్షంగా ఈ స్టూడియో నుంచే మరి మంత్రులు వస్తారా, ముఖ్యమంత్రి వస్తారా, ఎవరు వస్తారా రండి, గ్రామాల్లో చూపిస్తా. లో వోల్టేజ్ మీరు సబ్ స్టేషన్లో పోయి లాగ్ బుక్లు చూద్దామంటే నిన్ననే పోయి ఆడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా అది చేసి పోయి చూస్తే లాగ్ బుక్లలో పరిశీలిద్దాం. లో వోల్టేజ్లు వస్తున్నాయి. ఈ లో వోల్టేజ్ కారణంగా స్టార్టర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. ఇంకో పరిస్థితి ఏమైంది అని అంటే గ్రామాలలో ఇలా మీకు ప్రత్యక్షంగా నేను చూపిస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. నేను గత 10 సంవత్సరాల నుంచి గ్రామాలలో ఈ మోటార్ కాలిపోతే వైండింగ్ చేసేటటువంటి ఎవరైతే మెకానిక్లు ఉంటారో వాళ్ళన్ని షాపులు బంద్ చేసుకున్నారండి. కానీ ఇవాళ మళ్ళీ వాళ్ళందరూ షాపులు తెరిచే పరిస్థితికి వస్తుంది. మరి వస్తుంది అని చెప్పి ఊపడదంపు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. గ్రౌండ్ రియాలిటీకి రండి, గ్రౌండ్లోకి రండి. ఎందుకు ఎండిపోతున్నాయి? ఎందుకు మీరు అది సస్పెండ్ చేయాల్సిన అధికారులు సస్పెండ్ చేస్తే మీ అసమర్థత అది. మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు ఇది ఒక పార్ట్. మీరు చెప్పింది ఇప్పటిదాకా ఒక పార్ట్. అంటే మీ దగ్గర 3 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి టోటలీ ఏమంటారు గ్రామీణ ప్రాంతం ఉంది, సెమీ అర్బన్ ఉంది, టోటలీ అర్బన్ ఉంది. సో సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం. అది ఎవరు ఏంటి అనేది తేలుతుంది. దాని గురించి మనం డిస్కస్ చేసి వేస్ట్. రెండో విషయం వస్తే మీరు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది కాబట్టి ప్రాబ్లం అని. ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు. మీ మాజీ మంత్రి మీ పార్టీకి చెందిన అంటే మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా, అప్పుడు అంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, తర్వాత మేడ్చల్ జిల్లా కావచ్చు, మేడ్చల్ జిల్లాకు